అమరావతి రాజధానిలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నది సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్న ఐకానిక్ స్టీల్ బ్రిడ్జ్. ఒకప్పుడు ఇక్కడ పనులు ఆగిపోయాయి అన్నమాట విన్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఈ బ్రిడ్జ్ ఏ స్టేజ్లో ఉంది, పనులు ఎంతవరకు వచ్చాయి, మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. కొన్ని నెలల క్రితం ఇక్కడ పిల్లర్లు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు వందల మంది కార్మికులు, భారీ క్రేన్లు కనిపిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా 3 షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది అనడానికి ఈ బ్రిడ్జ్ పనులే ఒక పెద్ద నిదర్శనం. మంత్రి గారు కూడా ఇక్కడకు తరచూ వచ్చి పనులను పర్యవేక్షించడం వలన ఈ బ్రిడ్జ్ ఇంత స్పీడ్గా పెరిగిందని అయితే చెప్పచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్ద పెద్ద ఇనుప దిమ్మలను గడ్డర్లు అంటారు. ఈ బ్రిడ్జ్ కోసం మొత్తం 88 గడ్డర్లు వాడాలి. మీకు తెలుసా, దాదాపు అన్ని గడ్డర్లను పిల్లర్ల మీద అమర్చడం పూర్తయిపోయింది. గడిచిన కొద్ది నెలల్లోనే అత్యంత వేగంగా ఈ పనిని పూర్తి చేశారు. ఇక్కడ వాడుతున్న క్రేన్లు కొన్ని వందల టన్నుల బరువును కూడా సులభంగా ఎత్తేస్తాయి. అందుకే ఇంత పెద్ద నిర్మాణం మన కళ్ళ ముందు తయారవుతుంది. వంతెన ఒకవైపు చూస్తే, అంటే మనకి ఎడం వైపున రోడ్డు వేయడానికి కావలసిన ఇనుప కడ్డీల అమరిక మొత్తం పూర్తయిపోయింది. అక్కడ కాంక్రీట్ వేయడానికి కూడా అంతా సిద్ధంగా ఉంది. ఇంకొక వైపు కూడా ప్లాట్ఫామ్ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే ఈ వంతెన పైన త్వరలోనే మనకి ఒక చక్కటి 4 లేన్ రోడ్ అయితే కనిపిస్తుంది. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఫినిషింగ్ పనులకు కూడా ఎక్కువ టైం పట్టదని అనిపిస్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటని. మనం విజయవాడ నుంచి లేదా కరకట్ట రోడ్డు నుంచి వచ్చినప్పుడు రాజధాని లోపలికి, అంటే సెక్రటేరియట్ లేదా హైకోర్టు వైపు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ చాలా కీలకం. ఇది కరకట్ట రోడ్డును నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో కలుపుతుంది. దీనివల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ట్రాఫిక్ ఉండదు, మనకి టైం చాలా ఆదా అవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మొన్న ఏప్రిల్ 6-7 తేదీల్లో పార్లమెంటులో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ చట్ట సవరణ కూడా పూర్తయింది. ఈ జోష్తోనే పనులు కూడా వేగం పుంజుకున్నాయి. సీఎం చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా అయితే ప్లాన్ చేస్తున్నారంటే సమాచారం ఉంది. సో ఇది అమరావతి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న అసలు గ్రౌండ్ రియాలిటీ. పనులైతే జెట్ స్పీడ్లో ఉన్నాయి. అతి త్వరలోనే ఈ వంతెన మీద నుంచి వాహనాలు వెళ్ళడం కూడా మనం చూడబోతున్నాం. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అమరావతి గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.